హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బీరకాయలోకి ఎర్రపప్పు మైసూర్ పప్పును వేసుకొని 350 గ్రామ్స్ బీరకాయలు తీసుకొని కడుక్కొని శుభ్రంగా ముక్కలు కట్ చేశానండి. ఎలా ఉంటుందో చూద్దామని చేస్తున్నాను. నేను ఎప్పుడు ఈ కర్రీ చేయలేదు. దానికోసం నేను ఉల్లి ముక్కలు, పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, టొమాటో 100 గ్రామ్స్ తీసుకున్నానండి. కారము, మైసూర్ పప్పు 50 గ్రామ్స్, వాటర్. కడాయిలో నూనె పోసి వేడి చేశానండి. ఇప్పుడు నేను పప్పులో నీళ్లు పోసి కడుగుతున్నానండి. కొద్దిగా నీళ్లు పోసి కడిగి తీసేసుకోవాలి. ఒకసారి కడిగిన వెంటనే నూనెలో వేస్తున్నానండి. దీన్ని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ అంటించుకుని ఇదే కడాయిలో నూనె వేడెక్కాక తాలింపు గింజలు వేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్ పీసెస్ వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, కర్రీ లీవ్స్, పసుపు, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి బీరకాయ ముక్కల్ని వేయాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, కారం వేస్తున్నాను. నేను బీరకాయ మీల్ మేకర్ రెసిపీ పెట్టానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది చూసి ఒకసారి ట్రై చేయండి. 2 నిమిషాల తర్వాత టొమాటో పీసెస్ వేస్తున్నానండి, ఒక 100 గ్రామ్స్. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. కర్రీ కలిపేసి మళ్ళీ మూత పెడుతున్నాను. మరో 2 నిమిషాల తర్వాత లిడ్ తీసేస్తున్నాను. కర్రీ కలిపాక మళ్ళీ లిడ్తో క్లోజ్ చేస్తాను. 1 మినిట్ తర్వాత మళ్ళీ తెరుస్తున్నాను. ఇప్పుడు నేను మైసూర్ పప్పు ఫ్రై చేసుకున్న దాన్ని వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. 1 మినిట్ తర్వాత లిడ్ తీస్తున్నాను. ఒక పావు కప్పు వాటర్ వేస్తున్నాను. వాటర్ ఎక్కువగా వేయకూడదండి, కర్రీ టేస్ట్ ఉండదు. ఇలా కలుపు లిడ్ పెట్టేసేయాలి. 1 మినిట్ తర్వాత లిడ్ తీసానండి. కర్రీ ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తుంది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేయబోతున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఎర్రపప్పు బీరకాయ, మైసూర్ పప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. Thank you for watching. Please like, share and subscribe.